హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. సో మీ అందరినీ హైదరాబాద్ కూడా వదిలిపెట్టి వచ్చేసి 3 days అవుతుంది. యాక్చువల్లీ బిజీ షెడ్యూల్. మనము ఎల్బీనగర్లో స్టోర్ పెడుతున్నాం కదా, చాలా చాలా హెక్టిక్ వర్క్ ఉంది. అన్ని జర్నీలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. బట్ ఇంత టైట్ సిచ్యుయేషన్లో కూడా ఒక 2-3 days బ్రేక్ తీసుకుందాం అనిపిస్తున్నది. ఎస్పెషల్గా మా కొరకని కాదు, కానీ గాయత్రి వచ్చి 10 days అవుతుంది, తనతో అస్సలు స్పెండ్ చేయలేదు. మళ్ళీ 10 days వెళ్ళిపోతుంది. అది ఉంటే ఏమవుతుందంటే ఏదో ఫోన్ కాల్స్, ఏదో అంటే ఇక్కడికి వస్తే ఫోన్స్ కాల్స్ లేవని కాదు, కానీ కొంతవరకు అవాయిడ్ చేసి స్టాప్ చేసి ఒక 3 days తర్వాత వస్తామండి, మాట్లాడతాం, డీల్ చేస్తాం అన్నట్టు మాట్లాడతాం అందరితోటి. సో వచ్చినాం కానీ అంటే జనరల్గా ఈ సీజన్లో సమ్మర్లో ఎవరైనా సరే హిల్ స్టేషన్ చల్లగా ఉన్న ప్లేస్లు చూస్ చేసుకుంటారు. ఎందుకు గాయత్రి చిన్ని కలిసేసి పాండిచేరి పోదామన్నారు. సరే గోవానా పాండిచేరి అని అడిగిండ్రు. గోవా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. పాండిచేరి ఓకే అన్న, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సరే అని వచ్చినాము. బట్ ఎగ్జాక్ట్ గా సీకి ఎదురుగా ఇది రాక్ బీచ్ ఇది అంటారు. సో దాని ఎదురుగా ఏంటంటే మనకు Airbnb దొరికింది అనమాట. సూపర్బ్ స్టే. అది ఎంత బాగుందంటే మేము ఆ బాల్కనీలో కూర్చొని సముద్రాన్ని చూసుకుంటా తింటున్నాము, వంట చేసుకుంటున్నా నేను. Airbnbలో మంచి పెద్ద బెడ్రూమ్ అండ్ మంచి వాష్రూమ్, కిచెన్, ఓపెన్ కిచెన్ అండ్ హాల్, సిట్అవుట్ బయట, బ్యూటిఫుల్ అకామిడేషన్. ఆ బాల్కనీలో కూర్చొని ఇట్లా చూస్తుంటే కింది నుంచి పోయే ఒక 10 మందిలో 8 మంది ఇలా తలెత్తి చూస్తున్నారు అనమాట. అంత బాగుంది స్టే. అది చాలా చాలా బాగుంది. అండ్ 3 days ఎట్లా గడిచిపోయినాయి తెలియదు. బట్ ఎక్కడ ట్రిప్ పోయినా ఏం చేసినా 24 hours సముద్రాన్ని చూసుకుంటే ఎక్కడ ఉండలేదేమో మనము. మేము ఉండలేదు ఇంతవరకు అట్లా. ఎందుకంటే ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు జనరల్గా అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం అంటే లోకల్ ఏం స్పాట్స్ ఉన్నాయి అట్లా చూద్దాం అనుకుంటాం కదా. బట్ ఇక్కడ స్టేకి ఎట్లా వచ్చినామంటే మేము ఎక్కడ తిరగవద్దు, రూమ్లో ఉందాం, సముద్రం చూద్దాం, ఎదురుగా బీచ్లో పోయి కూర్చున్నాం. ఇది తప్ప పాండిచేరిలో అటు తిరగాల ఇటు తిరగదాము, ఏమున్నాయి ఇక్కడ లోకల్ టెంపుల్స్ ఉన్నాయా, ఇంకేమైనా స్పాట్స్ ఉన్నాయా అని అస్సలు ఆలోచించలేదు. జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రం పిల్లలు ఇక్కడ బ్రెడ్ ఐటమ్స్ చాలా స్పెషల్గా అనేసి వాకింగ్ పోయి తినేసి తెచ్చుకుంటున్నారు. బట్ నేనైతే అది కూడా పోలేదు. మంచిగా గాయత్రి వచ్చేటప్పుడు అడిగింది వంకాయ కూర టమాటా అది వండి పెట్టిన. అంటే అన్ని ఐటమ్స్ కట్టుకొచ్చుకున్నా, ఈడ కూరగాయలు మాత్రం కొనుక్కున్నాను అనమాట. ఇక్కడ దొరకాయని కాదు, మళ్ళీ ఆడపోయి పప్పి ఉప్పి పసుపి అనకుండా అన్ని చిన్న వాటిలో మనకి ఎంత 2-3 పూటలకు ఏం తిన్నా అనేసి బ్రౌన్ రైస్, కినోవా ఇది తెచ్చుకొని కొన్ని చేసుకున్నాను అనమాట. ఎంత 15-20 minutesలో నా వంట అయిపోతుంది కదా అట్లా. Three nights 4 days 25,000 పే చేసాము ఫర్ 4 people. అదనమాట. ఫెసిలిటీ మాత్రం అదిరిపోయింది. ఇది మాత్రం నేను అందరికీ హ్యాపీగా షేర్ చేస్తాను, ఎందుకంటే అబ్బా శ్రీదేవి సూపర్ ప్లేస్ చూపించింది మాకు అనుకుంటారు. చాలా చాలా నచ్చింది నాకు అదైతే. సో కరెక్ట్ అంతా ఎదురుగ్గా బీచ్కి ఎదురుగ్గా అనమాట. డోర్ దాటి బయటకు వస్తే చిన్న రోడ్ దాటంగానే బీచ్ అంతే. అయినా మీకు కనబడుతున్నాయి కదా అన్నీ, నేను ఫుడ్ తింటున్నా, కూర్చొని సీ చూస్తున్నా అనే, వంట కూడా సముద్రం చూసుకుంటూ వంట చేసుకుంటున్నా. అది మంచిగా అనిపించింది నాకు. ఇదనమాట విషయం.
బాగుందా కాఫీ? ఎంత ఫ్రెంచ్ కన్స్ట్రక్షనే కదా. ఇక్కడ స్పెషల్గా ఒకటి ఉంది, పాటరీ మేకింగ్ అట్లున్నాయి అన్నమాట. ఒకసారి వెళ్ళి చూడాలి రేపు అనేసి అనిపించింది. ఎట్లాగో 5 o'clock ఫ్లైట్ కదా, మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలా. వెళ్ళేదేదో కొంచెం 2-3 గంటల ముందు వెళ్తే ఒకసారి చూసి వెళ్ళొచ్చని ఫీలింగ్ అనమాట ఇది విషయం. Your name, please, ma'am. Sridevi. Okay, Sudha. Thank you. Very clear. Beautiful smile Okay, thank you. and beautiful work. Okay, thank you, ma'am. నైస్. షిప్పింగ్ ప్యాక్ అంత నీట్గా చేసి దే డోంట్ బ్రేక్ బికాస్ దే పుట్ ఆల్ ద స్టఫ్ ఇన్ దెంట్. But you should be careful.
సో ఈ ట్రిప్ ఇట్లా గడిచిపోయింది. బాగా మిమ్మల్ని మిస్ అయిపోతున్నా, రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేయట్లేదు. ఒక 15 రోజులు అయితే పనులన్నీ అయిపోయి మళ్ళీ బ్యాక్ మన వంటలు, మన ముచ్చట్లు, మన కథలు, మన గార్డెన్ చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది కూడా రాత్రి 9:30-10 గంటలకు కూర్చొని బీచ్లో మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇది సంగతి.